హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, చికెన్ పకోడీ బయట బండి మీద మనకి క్రిస్పీగా కరకరలాడుతూ దొరుకుతుంది కదా, ఆ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఓకేనా? మరి లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు నీటిలో నానబెడితే మనకి ఏమవుతుందంటే చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. అందుకే ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ చిటికెడు పసుపు యాడ్ చేశాను, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా చికెన్తో మనం మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా మిక్స్ అయిపోతే ఓకే, మిక్స్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ పిండినంతా కూడా మనం చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 6 to 7 స్లిట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు ఒక హ్యాండ్ఫుల్ కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వలన మనం యాడ్ చేసిన మిక్సెస్ అన్నీ కూడా మసాలా ఇవన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టేస్తాయి. ఫైనల్గా ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ దీన్ని 2-3 అవర్స్ అయినా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 అవర్స్ మనం మ్యారినేట్ చేసుకుని ఆ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మీడియం హీట్లో ఈ చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి. మనకి బండి మీద బయట ఎలా దొరుకుతుందో అదే విధంగా మనకి చాలా టేస్టీగా క్రంచీగా వచ్చేస్తుంది చికెన్ పకోడీ అయితే. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. ఇలా చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మంచి కలర్ వచ్చేస్తుంది. ఇలా రాగానే మనం దీన్ని పక్కకు తీసేసుకోవాలి. ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మర్చిపోకుండా షేర్ చేయండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దానివలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.